ట్విట్టర్ టిల్లు కేటీఆర్ రంగస్థలంలోకి ప్రవేశించి డ్రామారావు అవుతారని ఇన్నాళ్ళు నాయన ఫామ్ హౌస్ ఉంటే కేటీఆర్ అమెరికా పోయి ఫోన్ ట్యాపింగ్ కుట్రలో ప్రధాన సూత్రధారి అయినటువంటి ప్రభాకర్ రావును కలిసి కాళ్ళ వేళ్లబడి విచారణలో భాగంగా నా పేరు చెప్పొద్దు అనేసి చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటుంటే వర్షాలు పడితే కనబడలే, వరదలు వస్తే రాలే, ఇంట్లో కూర్చొని ట్విట్టర్ టిల్లు అనే పేరును మాత్రం చాలా భద్రంగా పదిలపరుచుకున్నటువంటి వ్యక్తి నువ్వు. తెలంగాణ రాష్ట్రంలో ఒక దుర్మార్గపు ఎమ్మెల్యే చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల విషయంలో పేరంతా కూడా అగ్గిపెట్టె హరీష్ రావు, తన బావగారైనటువంటి అగ్గిపెట్టె హరీష్ రావు గారికి పోతుందనేటటువంటి భావించి రాత్రికి రాత్రి అమెరికా నుంచి బయలుదేరొచ్చి కొంచెం కొత్త ముచ్చట మొదలుపెట్టిండు. ఏందంటే రేవంత్ రెడ్డి పాలన అసమర్థుని జీవన యాత్రలా ఉంది అని. అసమర్థుని జీవన యాత్ర అనేటటువంటి పుస్తకాన్ని రచించింది గోపీచంద్ గారు. ఇది ఒక మనోవైజ్ఞానిక నవల. ఇందులో లీడర్ క్యారెక్టర్ పేరేం పేరే అంటే రామారావు. గోపీచంద్ గారు 50 సంవత్సరాల క్రితమే తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి క్యారెక్టర్ ఉండబోతుంది అనేసి రచించినట్టుగా నాకు అనిపించింది. ఇందులో క్యారెక్టర్, లీడర్ క్యారెక్టర్ ఏంది అంటే అయ్య సంపాదించినటువంటి సంపాదనతో ఎంజాయ్ చేయడం, ఏం చేయాలో అర్థం కాకనే ఈ క్యారెక్టర్ కనుమరుగైపోతుంది. ఈ యొక్క అసమర్థుని జీవన యాత్ర అనేటటువంటి పుస్తకం లాగానే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పరిస్థితి, అదే విధంగా ట్విట్టర్ టిల్లు కేటీఆర్, అగ్గిపెట్టే హరీష్ రావు కూడా పొలిటికల్ ఫ్యూచర్ కూడా ఇలాగే ఉండబోతుంది రానున్న రోజుల్లో. ట్విట్టర్ టిల్లు కేటీఆర్ గారు సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా కోరుచున్నాను. ఈ రెచ్చగొట్టే అంశం విషయంలో ఈ దుర్మార్గు, మీ పార్టీ దుర్మార్గపు ఎమ్మెల్యే ఈ రెచ్చగొట్టే అంశం విషయంలో ఏ విధంగానైతే మాట్లాడిండో అటువంటి వ్యాఖ్యలను నువ్వు సమర్థిస్తావా, సమర్థించి ప్రోత్సహిస్తావా, లేదంటే నీ పార్టీ నుంచి బహిష్కరిస్తావా చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను.